కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మా దేశ నాయకులను దయచేసి కనికరించండి. మా దేశ నాయకుల పైన మీ కృప చూపెట్టండి. మా దేశ నాయకులను మీ ప్రేమతో నింపండి. నాయన, మోడీ గారి కొరకును, అమిత్ షా గారి కొరకును, ఇంకనూ గొప్ప గొప్ప నాయకులకు మీ ప్రేమ నింపండి. ప్రజలను మా ప్రభువా వ్యత్యాసం లేకుండా సామరస్యంగా పరిపాలించుటకు కృపద ఇచ్చేయండి. నాయన, మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మీ ప్రేమతో నింపండి. జగన్ గారిని ఆయన మీ ప్రేమతో నింపండి. తండ్రి, ఒకరిని ఒకరు మేము తోలనాడు వారు కాకుండా ప్రజలను ప్రేమించి ప్రజల క్షేమాన్ని కోరే గొప్ప నాయకులుగా మీరు చేయండి. ఎమ్మెల్యేలను, ఎంపీలను, సీఎంలను అందరినీ సర్పంచుల్ని, నాయన వార్డ్ కౌన్సిలర్స్ని, ఎంతోమంది నాయకులు నాయన వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి. పోలీసు యంత్రాంగాన్ని దర్శించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 16వ తారీఖు 2025 సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 2వ భాగం. ప్రియులారా, దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము నారంభించాడని చెప్పాను. మోరియా పర్వతము అనగా మోరియా అంటే యెహోవా చూచును అని. మనము కట్టే మందిరాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. గత దినాన మీకు చెప్పాను. అయితే మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలములో యెబూసీయుడైన అనగా యెబూసు అంటే అనగద్రొక్కబడిన, పాపము చేత బంధించబడిన ఆ ప్రజలున్న స్థలములో. ప్రియులారా, ఈరోజున మందిరాన్ని కట్టినప్పుడు చాలామంది ఆశించేది ఏమిటంటే, మా దగ్గరికి జనం ఎక్కువ రావాలి, మా సంఘం పెద్దగా ఉండాలి, మాకు కానుకలు ఎక్కువ రావాలి, మా సంఘంలో పాడేవారు ఉండాలి, వాయిద్యాలు వాయించేవారు ఉండాలి, మా సంఘంలో ఇంకా అనేక మంది రకరకాలైన వారు ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఇవన్నీ కూడా మంచిదే, ఇవన్నీ ఉండాలి. అయితే మందిరంలో అణగదొరక్కబడిన వారి గతి ఏమిటి? రకరకాలైన పాపములు మనుషులను అణగదొక్కారు. మందిరం అంటే అణగదొక్కబడినటువంటి స్థలములో కట్టాలి. ఎంతోమంది బిడ్డలు కుటుంబాలలో అణగదొక్కబడుతూ ఉన్నారు. కుటుంబాలలో పిల్లల చేత తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఎంతోమంది అణగదొక్కబడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, ఫెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమకు కుమారులను తీసుకొనుచు
పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి, దేశంతో కలిసి కొనిన వారైరి. అపరాధము చేసిన వారితో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని వాక్యము సెలవిస్తుంది. నేను ఈ సంగతి విని నా వస్త్రముపై దుప్పటి చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ప్రియులారా, గమనించాలి, ఈ స్థలంలో ఇశ్రాయేలు ప్రజలు అన్య జనాంగంతో కలిసిపోయారు. వాక్యం సెలవిస్తుంది, యాజకులు, లేవీయులు అందరూ కూడా కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు వీళ్ళందరితో కూడా కలిసిపోయి వారిని వివాహము చేసుకొని వారి పిల్లల్ని తాము చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించి వారి దేవతలను ఆరాధించి పూర్తిగా అసహ్యమైన జీవితం, అణగద్రొక్కబడినటువంటి జీవితం. ఈ రీతిగా చాలామంది జీవితాలలో అణగద్రొక్కబడిన పరిస్థితి ఉంది. నన్ను గమనించాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇంకా ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుంటే చూడండి, ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషిబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించాడు. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. దైవ జనాంగమ, ఈ రోజున చెరపట్టబడిన వారు, అణగద్రొక్కబడిన వారు ఎంతోమంది ఇప్పుడు సంఘాలలో ఉంటున్నారు. సంఘాలలో జనం ఉన్నారు. సంఘం చాలా పెద్దది. సంఘం చాలా అందంగా నగిషిగా కడుతూ ఉన్నారు. సంఘంలో ఏసీలు కూడా ఉంటున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. అయితే దేవుని అద్భుతమైన కనికరం, అద్భుతమైన కృపను బట్టి ఆ సంఘంలో అణగదొక్కబడిన ప్రజల నిమిత్తమై మందిరము ఉంది. దయచేసి గమనించాలి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ప్రియులారా, గమనించాలి, ఎంతోమంది కృంగబడిన వారు. 52వ అధ్యాయము 2వ వచనం, ధూళి దులుపుకును యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, సియోను కుమారి అని వాక్యము సెలవిస్తుంది. యెరూషలేమా లేచి కూర్చోండండి, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పుకోవాలి అని చెప్పాడు. దేవుని పిల్లలు యెరూషలేము కుమారి అంటే పాపం విడిచిపెట్టిన వారా అని అర్థం. సియోను కుమారి అంటే పరలోక సంబంధమైన వ్యక్తులారా అని అర్థం. ఇటువంటి వారి సియోను కుమారికి మెడకట్లు కట్టబడ్డాయి అంటే దాని అర్థం ఉరివేయబడ్డది అని అర్థం. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, ఈ రోజున అనేక మంది సర్వశక్తిమంతుడైన దేవుని మందిరం అంటే ఎంతో నగిషి పనిగా చేయాలి, ఎంతో బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రభుల వారి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా 61:1 ప్రభు యొగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉంది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా ఆత్మ నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని
దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును దేవుని ఆత్మ నన్ను అభిషేకించదని ప్రభుల వారి వాక్యము సెలవిస్తుంది. ఈరోజున సంఘమా ఆలోచించాలి. దేవుని మందిరం ఎక్కడ కట్టాలి అంటే, దేవుని మందిరము అణగద్రొక్కబడినటువంటి ప్రజల మధ్యలో మందిరం ఉండాలి. అణగద్రొక్కబడిన ప్రతి బిడ్డ లేచి కూర్చోవాలి. వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అని చెప్పాడు. ఈ కార్యాలు సంఘంలో జరగాలి. నా దేవుడు అందుకే ఆత్మతో అభిషేకించబడినాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు, ఈరోజు దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు మొట్టమొదట చూడాల్సింది మందిరంలో ఎవరు అణగదొక్కబడ్డారో, ఎవరు దేని చేత అణగదొక్కబడ్డారో, ఎలాగ వారిని విడిపించాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. గొప్ప గొప్ప వాయిద్యాలు, గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్పగా ఆడంబరాలు, అలంకారాలు ఇవన్నీ కూడా అవసరమే. కానీ ప్రజలు అణగదొక్కబడ్డారు కదా, వారి గురించి ఆలోచించుదురుగాక. ప్రియులారా, యెబూసు అనేటటువంటి విషయాన్ని చెప్పాను. 3వ అధ్యాయం 1వ వచనమే. ఆమేన్.